पाञ्चजन्य श्रीवाणीं गणेशाक्षरशोभिनीं चतुर्वेदमयीं वन्दे वेदविज्ञानवेदिकां వేద విజ్ఞాన వేదిక తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక కార్యక్రమం 142వ మాసం కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. 141 నెలలు మనం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఆ కరోనా సమయంలో తప్ప మిగతంతా కూడా క్రమం తప్పకుండా ఈ రోజున 142వ ప్రసంగానికి మన ఆహ్వానం మేర తిరుపతి నుంచి మిత్రులు డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు పోతన భాగవతం కావ్య శిల్పం అనే అంశంపై ప్రసంగించడానికి గాను విచ్చేశారు. వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. ఉపన్యాసకుల వారికి తెలియపరచడం కోసంగా కొన్ని వేద విజ్ఞాన వేదిక ఆవిర్భావం గురించి కొన్ని క్లుప్తంగా వివరాలు. 2010 మార్చి మాసం నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల చివరి ఆదివారం నాడు సాహిత్య ఉపన్యాసాలు, ప్రవాసాంధ్రులం గనుక 2 తెలుగు రాష్ట్రాలకు వెలుపల మాతృభాష మాట్లాడే అవకాశం తక్కువగా ఉన్నవాళ్ళం కనుక మాతృభాష సాహిత్యంలోని మాధుర్యాన్ని, గొప్పతనాన్ని మర్చిపోకూడదని మా తరం వాళ్ళు, మీ తరం వాళ్ళు, తర్వాత తరం వాళ్ళు కూడా దాన్ని ఆ గొప్పతనాన్ని గుర్తించి భాషని విస్మరించకుండా కొనసాగించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మీ వంటి పండితులను ప్రతి నెల ఆహ్వానించుకొని చివరి ఆదివారం నాడు 60 నిమిషాల పాటు 1 గంట సేపు ఒక మంచి సాహిత్యం అంశం ఎన్నుకొని ఉపన్యాసాలు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు మా చెన్నై తెలుగు వారందరి తరఫున మీరు ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు గాను మరొకసారి మీకు మా కరతాళ ధ్వనులతో స్వాగతం తెలియజేసుకుంటున్నాము. గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు తిరుపతి నుంచి విచ్చేశారు. వారి గురించి వివరాలు మనకు మన అధ్యక్షులు జేకే రెడ్డి గారు తెలియజేస్తారు. సభకు నమస్కారం. తెలుగు తల్లికి నమస్కారం. ఈనాటి వక్త పరిచయం. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో గల సింగరాయకొండలో శ్రీయుతులు గంగిశెట్టి బాలకోటయ్య, కనకవల్లి దంపతులకు 1987లో జన్మించారు. వీరు చిన్ననాడే ఆసువుగా కవిత్వం చెప్పే విద్య వీరికి సహజంగా అలవడింది. దక్షిణ భారతదేశంలో సంస్కృత విద్యకు కేంద్రంగా భాషించే తిరుపతిలో ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎంఏ, బిఈడి, పిహెచ్డి సంస్కృతంలో చేశారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. అటు సంస్కృతంలోనూ ఇటు తెలుగులో. ఆచార్య రేవెల్ల రామకృష్ణ శాస్త్రి గారి పర్యవేక్షణలో వేదాంత దేశకుల దయాశతం, అన్నమయ్య వెంకటేశ్వర శతకం, తులనాత్మక పరిశీలన అనే అంశంపై ఎంఫిల్, ప్రాచీన ఆధునిక తెలుగు భాషలో కారక ప్రయోగం పరిశీలన అనే వ్యాకరణ విషయంపై తెలుగులో పిహెచ్డి చేశారు. ఆచార్య సన్నిధానం, సుదర్శన శర్మ గారి మార్గదర్శనంలో అలంకార శాస్త్ర గ్రంథ గతమంగళ ప్రాస్తావిక పద్య పర్యాలోచనం అనే విషయంపై పిహెచ్డి కూడా చేశారు. సంస్కృతాంత సాహిత్యాలు, వ్యాకరణాలు, అలంకార శాస్త్రం, సాహిత్య విమర్శ వీరి కార్యక్షేత్రాలు. లక్ష్మీనారాయణ గారు తెలుగులో యూజీసీ నెట్, జేఆర్ఎఫ్ మరియు సాంప్రదాయ సంస్కృతంలో నెట్ అర్హత పొందారు. ఇవి విశ్వవిద్యాలయం అధ్యాపకులకు అవసరం. విద్యార్థిగా ఎంఏ తెలుగులో
బిఈడి, సంస్కృతంలో యోగ విజ్ఞాన పీజీ డిప్లొమాలు, ఆలయ సంస్కృతి డిప్లొమా కోర్సుల్లో సర్వప్రథమ స్థానంలో నిలిచి వీరు 5 బంగారు పథకాలు గెలుచుకున్నారు. 1, 2 కాదు, 5. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వారి ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి పరీక్షల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఏ సంస్కృతం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ నిర్వహించే తెలుగు పండిత ప్రవేశ పరీక్షల్లో సర్వప్రథమ స్థానం కూడా సాధించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వారు అందించే ప్రతిభా పురస్కారాలని సాక్షాత్ భారత రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి చేతి మీదుగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వైవి రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్నారు. సిలికాన్ ఆంధ్ర TV9 తెలుగు ఆట తొలి విడత విజేతగా 50,000 రూపాయల పురస్కారం అందుకున్నారు, నగదు పురస్కారం. వ్యాసరచన, వ్యక్తిత్వ, కవితా రచన పోటీల్లో 15కు పైగా పురస్కారాలు అందుకున్నారు. ఇప్పటివరకు 52 జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలను సమర్పించారు. వివిధ విద్యా సంస్థల్లో 30 విశిష్ట ఉపన్యాసాలు ఇచ్చారు. 15 కార్యశాలల్లో పాల్గొన్నారు. వీరు జన్మించింది 87లో. నేను ప్రాక్టీస్ మొదలుపెట్టింది 82లో. ఎన్ని పురస్కారాలు చూడండి. ఒంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి జాతీయ యువ సాహితీ సమ్మేళనం కార్యనిర్వాహక సభ్యులు, సంపాదక వర్గ సభ్యులు. సిలికాన్ ఆంధ్ర అమెరికా వారి మాట్లాట, తెలుగాట కార్యక్రమాల విషయ నిపుణులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ వారి పలు కార్యక్రమాల్లో తెలుగు విషయ నిపుణులు. భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే సభ్యులు. ద్రవిడియన్ లింగ్విస్టిక్ అసోసియేషన్ తిరువనంతపురం సభ్యులు. యువభారతి సాహితీ సంస్థ ప్రచురణల సంపాదక మండలి సభ్యులు కూడా. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, కళ్యాణోత్సవాలకు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు. అంత మహద్భాగ్యం పొందారు. ఆకాశవాణిలో 40కి పైగా తెలుగు, సంస్కృత ప్రసంగాలు చేశారు. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు 12 సంవత్సరాల బోధనా అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన తిరుపతిలో గల జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. లక్ష్మీనారాయణ గారు 6 పుస్తకాలు రచించారు. ఆయన పరిశోధనా వ్యాసాలలో 31 వ్యాసాలు వివిధ పుస్తకాలు మరియు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. అలాగే సంస్కృత భాషా ప్రచార సమితిలో ప్రామాణీకృత ప్రచారకులు కూడా ఉన్నారు. డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు సంస్కృత తెలుగు భాషల్లో యువ విద్వాంసులుగా, వర్ధమాన ప్రవచనకర్తగా ఇవాళ రాణిస్తున్నారు. మరి ఈనాడు మన తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో 142వ ప్రసంగంగా పోతన భాగవతం కావ్యశిల్పం అనే అంశంపై ప్రసంగించబోయే కవి, ఆచార్యవర్యులు, యువ ప్రవచనకర్తే డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారిని మీ అందరికీ సగర్వంగా పరిచయం చేస్తుంది. ఈనాడు వారు మనకు ఉపన్యసించబోయేది పోతన కవితా శిల్పం కాబట్టి గజేంద్ర మోక్షం నుంచి ఒక 2 పద్యాలు. భీమంబై తలదూచి ప్రాణముల బాపెన్ చక్రమాసుక్రీన్ హేమక్ష్మాధర దేహము చకిత వన్యేభేంద్ర సందోహము కామక్రోధన గేహమున్ కరటి రక్తస్రావగాహంబు ఇసీమోత్సాహము వితదాహము జయశ్రీ మోహము గ్రాహము రెండవది మొరసల్ నిర్జరదుందుబుల్ జలరుహామోదంబులై వాయువుల్ తిరిగిన్
పువ్వుల వాన జల్లు కురిసెల్ దేవాంగనాలాసముల్ పరగెల్ దిక్కులయందు జీవజయ శబ్దధ్వానముల్ నిండే సాగరము పొంగే తరంగ చుంబిత నభోగంగా ముఖాంబోజమై పండిత సత్కారం గావించుకుందాం. తర్వాత ఉపన్యాసంలోకి వెళ్దాం. గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి మనందరి తరఫున నూతన వస్త్రాలు బహుకరించి వారిని శాలువతో సత్కరించి అలాగే జ్ఞాపికను బహుకరిద్దాం. దిశంతు మేదేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం వ్యాఖ్యాముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్నస్ఫటికరుచిరే పుండరీకే నిషన్నః అమ్లాన శ్రీరమృత విశదైః అంశుభిః ప్లావయన్మాం ఆవిర్భూయాత్ అనఘమహిమా మానసే వాగధీశః. ప్రపంచ దేశాలలో నాగరికత కనువిప్పే నాటికే సభ్యతా సంస్కారాలకు నైతిక ధార్మిక ఆదర్శాలకు ప్రసిద్ధి చెందిన దేశం ఈ భారతావని. సనాతన భారతీయ సంస్కృతికి మార్గదర్శకాలుగా, భగవద అనుగ్రహీతాలుగా, మహర్షుల సంకలితాలుగా ఉన్నటువంటి వారాసి జ్ఞాన వారాసి వేదం. భారతీయ సనాతన సంస్కృతికి జ్ఞాన విజ్ఞానాలకు పట్టుబొమ్మలుగా నిలిచేటువంటి ఆ వేదాలను, ఆ వేద పరమార్థాన్ని దృష్టిలో ఉంచుకొని పురుడు పోసుకున్నటువంటి వేద విజ్ఞాన వేదిక వారు సుమారు 10 సంవత్సరాల క్రితం, 10-13 సంవత్సరాల క్రితం 2010లో ప్రారంభించి పదిలంగా ఎదగదిలో పదిలపరుచుకున్నటువంటి ఉపన్యాస యజ్ఞ సారామృతంలో నిర్విరామంగా సాగుతూ ఉన్న ఈ ఉపన్యాస యజ్ఞంలో మహామహా పండితులైనటువంటి పెద్దలు, మహాసహస్రావధాని, ధారణా బ్రహ్మరాక్షసులైనటువంటి గరికపాటి నరసింహారావు గారు, మా గురువు గారు ఆచార్య రాణి సదాశివమూర్తి గారు, ఇంకను పెద్దలు పప్పు వేణుగోపాలరావు గారు, మహామహోపాధ్యాయ శలాక రఘునాథ శర్మ గారు లాంటి మహానుభావులు ప్రసంగించినటువంటి ఈ వేదికపై నిలబడి 4 మాటలు మాట్లాడేందుకు అవకాశం కల్పించిన ఈ వేద విజ్ఞాన వేదిక అధ్యక్షులు శ్రీ జేకే రెడ్డి గారికి, అదేవిధంగా కార్యదర్శి కందనూరు మధు గారికి, ఎంతో శ్రద్ధతో తెలుగు భాషా సాహిత్యాల పట్ల ఉన్న రక్తితో అనురక్తితో ఇక్కడకు విచ్చేసినటువంటి సంగీత సాహిత్య సాంస్కృతిక చింతనాపరులైన చెన్నపురి చిద్విలాసులైన మీ అందరికీ కూడాను నమస్కారాలని తెలియచేసుకుంటూ ఉన్నాను. ఎన్నడో పరిచయం రాజేశ్వరి గారు, వారు కూడా ఇవాళ సభలో ఉన్నారు. లక్ష్మీకాంత్ గారు, మా విద్యార్థి మిత్రుడు వెంకటనాథ్ ఎలా తెలుసుకున్నాడో చెన్నైలో ఉండగా ఈ కార్యక్రమానికి వచ్చాడు. మీ అందరికీ కూడాను మరొక్క మారు నమస్కారాలను తెలియచేసుకుంటూ, కేటాయించబడినటువంటి విషయం పోతన భాగవతం కావ్యశిల్పం. ఇందాక మధుమయంగా ప్రవచిస్తూ మధుగారు చెప్పారు, చాలా విస్తృతమైనటువంటి అంశం అని. అంత విస్తృతమైనటువంటి అంశాన్ని భాగవత సింధువులో నుంచి ఒక బిందువును మాత్రమే ఈ గంటలో మీ ముందు నేను ఉంచగలుగుతాను అని సవినయంగానే ముందుగా ప్రకటించుకుంటూ విషయంలోకి వెళ్తాను.
భాగవతం. ఏంటి భాగవతం? వింటున్న మాటే. అందున తెలుగు ప్రజలకు ఆత్మలాంటి మాట ఈ భాగవతం. భక్తుల కథయే భాగవతం. భాగవతానాం చరితం భాగవతం అని చెబుతున్నారు శాస్త్రంలో. మరి ఈ భాగవతుల చరిత్ర అయిన భాగవతాన్ని గురించి తెలుసుకోవాలంటే ఏం కావాలండి అంటే చెప్పారు, భక్త్యా భాగవతం నేయం నవ్యుత్పత్త్యా నటీకయా. భక్తితో భాగవతం తెలుసుకోవాలే కానీ వ్యుత్పత్తి పాండిత్యం ద్వారా లోక శాస్త్ర కావ్యాలను అధ్యయనం చేసినటువంటి ఆ ఉపజ్ఞ ద్వారానో లేక పండితులు రచించినటువంటి వ్యాఖ్యానాల ద్వారా టీకా గ్రంథాల ద్వారానో తెలుసుకోదగినటువంటి గ్రంథం కాదు. భక్తితో ఆరాధించదగిన ఉపాసించదగినటువంటి గ్రంథం భాగవతం. అటువంటి ఉదాత్తమైనటువంటి ఆ గ్రంథ రాజ్యాన్ని వ్యాస మహర్షి వారు మనకి అనుగ్రహించారు, రాశారు. ఇలాంటి మాటలు ఆధునిక కాలంలో బడాయి మాటలు కానీ వాళ్ళు మహర్షులు, విష్ణు స్వరూపుడు ఆయన. అంచేత సంస్కృతంలో వేదవ్యాస మహర్షి వారు అనుగ్రహించినటువంటి భాగవతాన్ని అలతి తెలుగు మాటలతో అందరికీ అవలీలగా అర్థమయ్యేలాగా అందించిన కారణ జన్ముడు పోతనామాత్యుడు. బమ్మెర పోతన గురించి చెబుతూ ఉంటే దిమ్మెర పోతిని నేను అంటారట. అలాగే పోతన గురించి చెబుతూ ఉంటే ఇక్కడి నుంచి నేను పోతన గురించి కదా అని అందరూ ఆగిపోయి మరి వింటారట. అలాంటి గొప్పతనం ఆయన పేరులోనే ఉంది. పోత పోసిన భక్తి కవిత్వానికి చిరునామాగా విలసిల్లేటువంటి ఆ మహాకవి శేఖరుడు సామాన్య ప్రజానీకం కోసం, భగవంతుడిని ఆరాధించుకునేటువంటి భక్తుల కోసం తెలుగులో అందించారు ఆ మహానుభావుడు. ఆ మహానుభావుడు అందించినటువంటి ఆ కావ్యం నుంచి, ఆ పురాణ కావ్యం నుంచి, ఎందుకు పురాణ కావ్యం అంటున్నామంటే సంస్కృతంలో భాగవతం పురాణం, తెలుగులో కావ్య లక్షణాన్ని సంతరించుకుంది కాబట్టి పురాణ కావ్యమైంది. అటువంటి పురాణ కావ్యమైన భాగవతంలోని కావ్య శిల్పాన్ని నేను మీకు యథాశక్తి తెలియచేసే సందర్భంలో కొన్ని నియమాలు, మనసుకు పెట్టుకున్నటువంటి నియమాలు, ఒక విశ్వవిద్యాలయం పరిశోధనా పత్రంగానో విశ్వవిద్యాలయం పాఠంగానో ఉండకుండగా నీలాంటి రసపిపాసువులైన సహృదయ సాహితీ మూర్తులు కొలువు తీరినటువంటి ఇటువంటి సభలో ఆ మహాకవి యొక్క హృదయాన్ని మీ ముందు ఉంచాలి అనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆయన పద్య నిర్మాణ శిల్పాన్ని ఒక్కసారి మనం అందరం మళ్ళీ కలిసి గుర్తు తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనసులో ఉంచుకున్నాను. నేను చెబుతున్నాను అనడం లేదండి, అందరం కలిసి మరొక్క మారు ఆ మహాకవి యొక్క పద్య శిల్పాన్ని స్మరించుకుంటూ ఉన్నాం. కావ్యం అనగానే అలంకార శాస్త్రంలో రకరకాలైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. వాక్యం రసాత్మకం కావ్యమని, రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యమని, ఇలా రకరకాలైనటువంటి ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి రమణీయమైన భావాన్ని కమనీయమైనటువంటి పదాలతో అందంగా ఆవిష్కరించేది కావ్యం అని అనుకోవటం ఇంకా బాగుంటుంది. పోతన మహాకవి భాగవతం యొక్క ప్రారంభంలోనే ఆయన కావ్యం యొక్క లక్ష్యాన్ని ఎంతో స్పష్టంగా ప్రస్ఫుటీకరించారు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోత్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత
నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. నేను ఎందుకు ఈ భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసి అనుసృజన చేసి మీకు అందిస్తున్నాను అంటే, మొట్టమొదటే చెప్పారు ఆయన, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై, మోక్షమనేటువంటి స్థానాన్ని పొందడం కోసం. ఎందుకండి మోక్షం? భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటి చతుర్విధ పురుషార్థాలలో, ధర్మార్థ కామమోక్షాలలో సర్వోత్కృష్టమైనటువంటిది మోక్షం, కైవల్యం. అందుకోసం నేను ఈ భాగవతాన్ని రచిస్తున్నాను అని చెప్పారు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు. ఆ విశ్వవేద్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి వాడినటువంటి ప్రతి విశేషం కూడాను లోకోత్తరమైనటువంటి విశేషం. కావ్య శిల్పం అనుకున్నాం మనం. కావ్యం రమణీయమైనటువంటి అర్థాలను ప్రతిపాదించేటువంటి విశిష్టమైన రచన. తొట్టతొలి పద్యం సంస్కృత కావ్య పరిభాషలో మంగళాచరణం అని పిలుస్తూ ఉంటారు. ఆ మంగళాచరణం ఆశీపూర్వకంగా కానీ, లేదా నమస్కారపూర్వకంగా కానీ, లేదా కావ్యంలో చెప్పబోయేటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని కానీ ఉండాలి అని నిర్దేశించారు. ఇక్కడ నమస్కారపూర్వకంగా, అదేవిధంగా కావ్యగతమైన విషయాన్ని చక్కగా నిక్షేపించి పోతన గారు అందించారు. అంటే కావ్య కథానాయకుడు ఎవరయ్యా? చల్లనయ్య. చల్లని గదిలో ఉన్నటువంటి మనకందరికీ కూడాను ఆ చల్లనయ్య కృష్ణుడే గుర్తుకొస్తాడు. ఆబాల గోపాలాన్ని ఆకర్షించేటువంటి లక్షణం కలిగినటువంటి ఆయన. సర్వాన్ కర్షతీతి కృష్ణ అంటారు. అందరినీ ఆకర్షించేటువంటి లక్షణం. ఆ కృష్ణయ్య యొక్క ప్రస్తావన తెస్తూ, లోకాన్ని రక్షించడమే ఆద్యమైన కర్తవ్యంగా కలిగినటువంటి ఆయన, తన భక్తులను రక్షించడం అంటే ఎంతో ఆతురత కలిగినటువంటి ఆయన, దుష్టులు విజృంభించడంతో పుడమి తల్లి భారం పెరిగిన వేళ అవనీతలంపై అవతరించి ఆ భారాన్ని తగ్గించేటువంటి ఆయన, సమస్త లోకాలను తన కుక్షిలో దాచుకున్నటువంటి పరాత్పరుడు అయిన నందాంగనాడింపకు. ఆ యశోదమ్మ బుజ్జి పిల్లాడైనటువంటి ఆ కృష్ణుణ్ణి నేను నమస్కరిస్తున్నాను, చింతిస్తూ ఉన్నాను, మనస్సులో ఆయనని ఉపాసిస్తున్నాను అని చెప్పాడు. ఇంతవరకు మామూలుగా ఉన్నటువంటి ఇది. మనం కావ్య శిల్పాన్ని చూసే సందర్భంలో ఈ పద్యంలో ఉన్నటువంటి విశేషం, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. చింతించదన్ అంటే నేను చింతిస్తున్నాను, నేను ఆలోచన చేస్తున్నాను అని. ఆ చింతించదన్ అనే మాటని విడదీస్తే చింతించు యదన్ అని విడదీసిన చింతించదన్ అనవుతుంది. నీకు మోక్షం కావాలి అనుకుంటే చింతించు, ఆలోచన చెయ్యి, విచారం చెయ్యి, ఉపాసన చెయ్యి యదన్ మనస్సులో. ఏదో మళ్ళీ మాటలంటే మాటలు కాదు, మనఃపూర్వకంగా ఉపాసన చెయ్యి అని చెప్తున్నట్లుగా, తనకు తాను చెప్పుకుంటున్నట్లుగా, అలాగే మనకు ఉపదేశం చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఆ ఒక్క పదంలోనే, మొట్టమొదటి పద్యంలో భాగవతంలో. దేహళీ దీప న్యాయం అంటారు. గడప మీద పెట్టిన దీపపు వెలుగు న్యాయం. గడప మీద పెట్టిన దీపపు వెలుగు ఇంటి లోపలికి ఇంటి బయటకు ఎలా ప్రసరిస్తుందో ఇదోండి ఈ భాగవతం. నేను కైవల్యాన్ని పొందడానికి, అలాగే మీరు కైవల్యాన్ని పొందడానికి నేను రాస్తున్నాను అని
ఇరువురికి ఉపకరించేలాగా, అంటే కవికి సమస్త లోకాలలో ఉన్నటువంటి భక్తులకి ఉపయోగపడేలాగా ఏకాక్రియా ద్వ్యర్థికరీ బభూవ అంటారు. ఒకటే పని ప్రయోజనాలు రెండు ఉండాలి. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నటువంటి సామెత ఉన్నది కదా, అలాగా ఉభయ పార్శ్వాలలో ప్రయోజనం పొందుపరచబడినటువంటి చక్కని పద్యం. ఎత్తుగడలోని కవి యొక్క రచనా శిల్పం ఏంటో మనకి తెలుస్తుంది. అది పోతన గారి యొక్క కావ్య శిల్ప హృదయం. యానేవ శబ్దాన్వయమాలపామః యానేవ చార్థాన్వయముల్లిఖామః తైరేవ విన్యాస విశేష భవ్యేహి సమ్మోహయంతః కవయో జయంతి అంటాడు నీలకంఠ దీక్షితుడు. మనం ఏ పదాలనైతే వాడుతూ ఉంటామో ఆ పదాలనే కవులు తీసుకుంటారట. ఆయా పదాలకు ఏ అర్థాలను మనం ఉటంకిస్తూ ఉంటామో కవులు కూడా అవే అర్థాలని ఉటంకిస్తూ ఉంటారట. కానీ వాటిని కూర్చడంలో ఉంటుంది విద్య. భగవద్ అనుగ్రహంగా సిద్ధించేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో ఆ పదాలని కూర్చడంలో అది కవిత్వ భాషగా మారుతుంది. తైరేవ విన్యాస విశేషై. విన్యాసం అంటే చక్కగా కూర్చి పద్యాలలో పొందికగా ఉంచడం, అది కవిత్వం అవుతుంది. అలాంటి కవిత్వ తత్వాన్ని చక్కగా వంటబట్టించుకున్నటువంటి మహాకవి. ఇవాళ నా ఒంట్లో పోతన గారి యొక్క కావ్య శిల్పాన్ని ధృవీకరించడం కాదు, ప్రాక్తన తరంలో మహాపండితులు మహాకవులుగా విలసిల్లినటువంటి కరుణశ్రీ గారు అంటారు, ముద్దులుగార భాగవతమున్ రచయించుచు పంచదారలో నద్దితివేమో గంటము మహాకవి శేఖర మధ్య మధ్య నట్లద్దక ఒట్టి గంటమున నట్టిటు గీచిన తాటి ఆకులో పద్యములందు ఈ మధుర భావములెచ్చట నుండి వచ్చురా. గంటాన్ని సిరాలో పెట్టి ముంచడం కాదు, పోతన గారు మధ్య మధ్యలో పంచదార పాకంలో తన గంటాన్ని ముంచి తాటి ఆకుల మీద రాసి ఉంటాడు. లేకపోతే ఇంత మధురమైనటువంటి గుణం ఏ విధంగా ఆయనకి అలవడుతుంది అని కరుణశ్రీ గారు చెప్పినటువంటి అద్భుతమైన పద్యం. అది అనుభవైకమైన పద్యం. కరుణశ్రీ గారు పోతన గారి హృదయాన్ని పట్టుకున్నటువంటి కవి. అందుకనే అంత తాదాత్మ్యంతో ఆయన రాయగలిగాడు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ వేల్పుటమ్మల మనమ్ముల ఇండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాధీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. కవి శిల్పం మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అదే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు ఇంకా ఏమైనా ఉండొచ్చు, కానీ అవి తీసుకొచ్చి అక్కడ పెడితే అంత కూర్పు అంత బలం రాదు. రాజశేఖరుడు అంటాడు, సాహిత్యం అంటే చాలా మంది సమాజానికి హితం కలిగించేది సాహిత్యం అని నిర్వచనం చెప్తూ ఉంటారు అంటూ ఆయన మరొక కొత్త నిర్వచనం చెప్తాడు. శబ్దార్థాల యొక్క మేలైన కూర్పు అంటాడు. ఒక కవి శబ్దార్థాలను కూర్చిన తరువాత మరొకరు వచ్చి అలా కాదు ఇంకోలాగా ఉంటే శబ్దం బాగుంటుంది అని అనలేడు. ఆ విధమైనటువంటి కూర్పు సాహిత్యం. అటువంటి సాహిత్యం అంటే శబ్దార్థాల యొక్క మేలైన కూర్పుని మనం పోతన గారిలో చూడొచ్చు. శారదరాత్రులలో ఉన్నాం మనం. ఆ తల్లి సరస్వతి అమ్మవారి యొక్క స్వచ్ఛతని గురించి చెప్పడానికి లోకంలో ఏవైతే స్వచ్ఛమైన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏకత్రీకరించడం. కావ్యం రాయాలి అంటే భగవదనుగ్రహీతమైనటువంటి ప్రతిభ, నిరంతరమైనటువంటి అభ్యాసము,
లోక శాస్త్రాలని పరిశీలించినటువంటి పాండిత్యం, ఇవన్నీ కలిస్తేనే కావ్యం రాయగలుగుతారు. అందుకని కావ్య కారణము అని చెప్తారు మమటాచార్యుల వారు. ఇవి 3 కారణాలు కాదు, ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసం అనేటువంటివి 3 కలిస్తేనే కారణం. ఆ కావ్య వినిర్మాణ దక్షత కౌశలం పోతనలో పోత పోసినట్లుగా మనకు కనిపిస్తుంది. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార భేన రజతాచల కాశ పణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నెన్నడుగల్గు భారతి. శరత్కాలంలో ఉన్నటువంటి చంద్రుడు, ఈ శారదరాత్రుల వేళ ఉండేటువంటి చంద్రుడు ఎంత స్వచ్ఛంగా ఉంటాడు. కర్పూరం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, అలాగే ఆకాశగంగ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, శేషుడు ఎంత స్వచ్ఛంగా ఉంటాడో, అలాంటి స్వచ్ఛత కలిగినటువంటి శారదమ్మని భారతీదేవిని నేను ఉపాసన చేస్తూ ఉన్నాను. ఇక్కడ కవి ఉద్దేశం సరస్వతి అమ్మవారు అంటే భారతి అంటే విద్య ఎప్పుడూ కూడా స్వచ్ఛంగానే ఉంటుంది. స్వచ్ఛమైన విద్యను ఉపాసిస్తున్న మన మనస్సులు కూడా స్వచ్ఛంగానే ఉండాలి తప్ప కల్మషాలు దగ్గరికి చేరకూడదు అని చెప్పడం కోసం, ఆ తల్లిని ఉపాసన చేస్తున్నామంటే మనసు స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పడం కోసం, తనదైన కావ్య శిల్ప రచన తత్వం ఉన్నది కాబట్టి స్వచ్ఛమైనటువంటి అంశాలన్నింటినీ కూడాను ఏకత్రీకరిస్తాడు. అది పోతనలో ఉన్నటువంటి ప్రత్యేకత. సరస్వతి అమ్మవారిని ఎంత చక్కగా మహాకవి ఉపాసన చేసి ఈ కావ్యాన్ని రాశాడు అంటే, సరస్వతి అంటే వ్యాపించే లక్షణం కలిగింది అని ఒక అర్థం ఉన్నది. సరస్సు శబ్దానికి వ్యాపించే లక్షణం అని. విద్య కూడా వ్యాపించే లక్షణం కలిగి ఉండాలి. తరానికి నిరంతరం అంతరం పెరుగుతున్న ఈ వేళ ఆ అంతరాన్ని భర్తీ చేయవలసినటువంటి గురుతర బాధ్యత మన సాహిత్యానికి, సాహితీవేత్తలకి ఉన్నది అని ఆ భారతీ తత్వాన్ని, వ్యాపించే లక్షణం కలిగి ఉన్నటువంటి తత్వం ఆ తల్లిలో ఉంటుంది. అందుకే ఆ తల్లి లోకోత్తరమైనటువంటి స్వచ్ఛత కలిగినటువంటిది అని ఆ తల్లిని సంస్తుతి చేసినటువంటి అక్షరాల కూర్పు అనితర సాధ్యమైనటువంటిది. ఎవరికి అంకితం చెయ్యాలి నేను ఈ భాగవతాన్ని? రాజులుగా, డబ్బులు ఇచ్చేవారి కోసమా, లేదా నా డాబు చూపించుకోవడం కోసమా? ఎవరికి ఇవ్వాలి అంటే ఎంతో నిశ్చయంగా ఉన్నాడు. ఆ శ్రీహరికే తప్ప మరెవ్వరికి నేను ఈ కవిత్వాన్ని ఇవ్వను అన్నాడు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలు చే సమ్మెట పోటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే బమ్మెర పోతరాజుకడు నీ భాగవతంబు జగత్తితంబుగన్. ఎవరి కోసం అండి ఈ భాగవత రచన? ఎవరి కోసం నేను అంకితం చేస్తున్నానంటే చాలా స్పష్టంగా ఉన్నారు ఆయన. ఈ లౌకికమైనటువంటి ఫలితాలను కోరుకొని, లౌకికమైనటువంటి సుఖాలను ఆశ్రయించి నేను ఈ రచన చెయ్యలేదు కాబట్టి ఈ రాజులకు వీళ్ళకి ఎవరికి కూడాను నేను అంకితం ఇవ్వను అని ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉన్నాడు. సరే, వాళ్ళు ఇచ్చేటువంటి సొమ్ములను వాటిల్ని తీసుకొని మరణానంతరం ఆ యమధర్మరాజు విధించేటువంటి సమ్మెట పోటులు ఎవడ పడతాడు? కాలుచే సమ్మెట పోటులంబడక సన్మతి శ్రీహరికి ఇచ్చి చెప్పేని బమ్మెర పోతరాజుకడు భాగవతంబు జగద్ధితంబుగన్. జగద్ధితం అనే మాటని మనం నొక్కి ఒక్కాడించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే జగత్ హితం, ఈ 2 పదాల కలయిక వల్ల ఏర్పడిన మాట జగద్ధితం అనే మాట. విశ్వశ్రేయ కావ్యం,
విశ్వక్షేమం కోరేటువంటిది కావ్యం, లోక శ్రేయస్సును కోరేటువంటిది సాహిత్యం అని ఏవైతే మనం చెబుతూ ఉన్నామో ఆ కావ్య ప్రయోజనాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. జగద్హితం కోసం, లోకహితం కోసం నేను రాస్తూ ఉన్నటువంటి రచన ఇది అన్నాడు. నన్నయ్య గారు కూడా అదే అంటారు. సారమతిం గవీంద్రుడు ప్రసన్న కథా కవితార్థయుక్తిలో అనేటువంటి పద్యంలో జగద్ధితం కోసం భారతాన్ని తెలుగులోకి అనువాదం చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఇరువురు కూడా జగద్ధితం అనేటువంటి మాటను ప్రయోగించారు. భారత భాగవతాల్లో ఉన్నటువంటి అంశం లోకహితం కోరడం అనేటువంటిది భారతీయ కావ్య సంప్రదాయ లక్ష్యం అనేటువంటి విషయాన్ని అక్కడ ఆ మహానుభావుడు చెప్పాడు. సరే, నేనేదో బాగా నేర్చేసుకున్నాను, నా పాండిత్యం కొద్దీ నేను ఈ భాగవతం రాసేస్తున్నానా అంటే అలాంటి బడాయికి ఏమాత్రం పోలేదాయన. ఒనరన్నన్నయ తిక్కనాది కౌలీయుర్విన్ పురాణావల్ తెలుగుంచేయుచుమత్ పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో తెలుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనింటి నింగించిన జననంబు సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్. నన్నయ్య, తిక్కన, ఎర్రనాథులు భారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు కదా, వాళ్ళు భాగవతాన్ని ఎందుకు వదిలిపెట్టారయ్యా? వాళ్లకు ఉపజ్ఞ లేకనా, వాళ్లకు పాండిత్యం లేకనా, వాళ్లకు కావ్య నిర్మాణ దక్షత లేకనా అంటే కాదట. మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో, నేను చేసుకున్న పుణ్యఫలం కొద్దీ వాళ్ళు నా కోసం వదిలిపెట్టారు. వాళ్ళు వదిలిపెడితే కదా నేను భాగవతం రాయగలుగుతున్నాను, లేకపోతే నేనెక్కడ రాస్తాను. ఎంత వినయం అండి ఆ మహాకవికి. ఇప్పటిదాకా తెలుగులో ఇలాంటి ప్రయోగం ఎవ్వరూ చేయలేదు, ప్రపంచంలో ఇలాంటి ప్రయోగమే లేదు. ఏమిటి ప్రపంచం అంటే ఈ ప్రపంచపటం A4 పేజీలో చూపించేటువంటి చిన్నదా, లేకపోతే గుండ్రంగా గోళాకారంలో చూపించేటువంటి ఒక ఇదా? కాదు కదా. ఎన్ని లోకాలు ఉన్నాయి, అనంత విశ్వం ఈ విశ్వం. మరి బడాయికి పోకుండా ఎంత వినయాన్ని కలిగినటువంటి కవి ఆయన. కావ్య శిల్పంలో మహాకవి ఎప్పుడూ కూడా తన తరువాతి తరానికి ఒక మార్గదర్శకుడుగా నిలుస్తాడు. అది కూడా కావ్య శిల్పంలో ఒక భాగమే. అంతే కదా. ఎవరు యుగకర్త? తన తరువాత వారిని చక్కగా నడిపించేటువంటి వాడు యుగకర్త. ఈ వినయ లక్షణం కవులందరూ, సాహితీవేత్తలు, సహృదయులు అందరూ పుణికి పుచ్చుకోవాల్సినటువంటి అంశం. అది చెబుతున్నాడు ఆయన. నాది కాదండి కర్తృత్వం, పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాధ పలుకగనేలా. ఆ రామభద్రుడు పలికిస్తుంటే పలికినటువంటిదే కానీ నాకేమీ ఇందులో కర్తృత్వం లేదు. నేను పలికితే నాకు పునర్జన్మ అనేటువంటిది ఉండదు, నాకు మోక్షం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పాడు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైన తమ్మి చూలికైనా, విబుధ జనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటపరతూ. భాగవతం గురించి తెలుసుకొని మాట్లాడడం అనేటువంటిదట ఆశ్చర్యకరమైనటువంటిది, చిత్రాతి చిత్రమైనటువంటి అంశం అంట. శూలికి, ఆ పరమశివుడికి శక్యం కాదట. తమ్మి చూడికైన పద్మగర్భుడైనటువంటి బ్రహ్మకు కుదరదట. మరి నువ్వెలా అయ్యా రాస్తావు అంటే ఆ మహాకవి చెప్తున్నాడు, విబుధ జనుల వలన విన్నంత కన్నంత. భాగవత హృదయాన్ని పట్టుకున్నటువంటి పండితుల యొక్క ఆసరాతోటి విన్నంత, విన్నదానిలో మళ్ళీ కన్నంత, నాకు అర్థమైనంత, దాన్ని మళ్ళీ మీ ఎదుట స్పష్టపరచగలిగినటువంటి దానంత, తెలియవచ్చినంత తేటపరతు అని మాట్లాడాడు. మరి ఆ మహాకవి శేఖరుడే
విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అంటే నా ఓటిగాడు 35 సంవత్సరాల వాడు మొత్తం భాగవతంలో ఉన్నదంతా మీకంతా చెప్పేస్తానని బడాయికి పోతే ఏమంత సమంజసం? అసలు ఇది అయ్యే పనేనా? కాబట్టి నేను కూడా మీలాంటి పెద్దలు ఇక్కడ చాలా మంది భాగవతంలో ఉన్నటువంటి పద్యాలను అలవోకగా రాగ రసరంజితంగా ఆలపించగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు కూర్చున్నారు? భారతీయ వేద సంస్కృతి ఆనో భద్రాహ క్రతమో ఎంతో విశ్వతః అని ప్రపంచం నలుమూలల నుంచి గొప్ప గొప్ప ఆలోచనలు నాలో ప్రవేశించుగాక అని. బాలాదపి సుభాషితం గ్రాహ్యం, చిన్నవారైనా మంచి మాట అయితే స్వీకరించాలి అన్నటువంటిది వేద సంస్కృతి. కాబట్టి ఈ వేద విజ్ఞాన వేదికలో మీ అందరూ కూడాను కూర్చుని ఉన్నారు అంటే దానికి కారణం సనాతనమైనటువంటి భారతీయ వైదిక సంస్కృతి. భాగవతం యొక్క గొప్పతనం గురించి ఆ మహాకవి చెప్పినటువంటి అంశాలు అనుపమానమైనటువంటివి. లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరాము మంజులతా శోభితము సువర్ణ సుమర సుజ్ఞేయము సుందరోజ్వల వృత్తంగు మహాఫలంగు విమల వ్యాసాల వాలంగునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరుగుర్విన్ సద్విజశ్రేయమై. ఈ ఒక్క పద్యం గురించి గంట వ్యాఖ్యానించవచ్చు, కానీ సమయం మనకి అందరం కాలచక్రంలో ఉండేటువంటి వాళ్ళం కాబట్టి అటు కల్పవృక్ష పరంగా ఇటు భాగవత పరంగా అన్వయించేటువంటి అద్భుతమైనటువంటి పద్యం. ప్రతి పదం ప్రతి దళం కూడాను 2 అర్థాలతోటి శ్లేషతోటి భాషించేటువంటి పద్యం. చక్కనైనటువంటి స్కంధం కలిగినటువంటిది అని కల్పవృక్షం అర్థంలో, అలాగే లలితమైన మనోహరమైన అలతి స్కంధాలు అంటే భాగవత భాగాలు కలిగినటువంటిది అని భాగవతార్థంలో. కృష్ణమూలం భాగవతం కృష్ణం వందే జగద్గురుం కదా, ఆయన యొక్క లీలలన్నింటినీ తెలియచేసేది కదా. అలా భాగవతార్థంలో ఇక్కడ నల్లనైనటువంటి ఆ చెట్టు మూలం కలిగినటువంటిది అని, సుకాలాపాభిరామంగు సుఖ మహర్షి చేత ప్రవచించబడినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భాగవతం. కల్పవృక్షార్థంలో ఏమో సుఖము అంటే చిలుక, చక్కనైనటువంటి పచ్చని చిలుకలు చేరి మనోహరంగా పూసేటువంటి కల్పవృక్షము అని. ఇక్కడేమో సుఖ మహర్షి చేత చక్కగా అమృతమయం చేయబడినటువంటిది అని చెప్పారు కదా పోతన గారే. వేద కల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాత్రవమున మునసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవి గనుడు రసిక భావ విధులు. మంజులమైనటువంటి తీగలతో ఉన్నటువంటిది కల్పవృక్షం, మంజులమైనటువంటి కథలతో కూడినటువంటిది భాగవతం. సుందరోజ్వల వృత్తం, అందమైన కథలు కలిగినటువంటిది భాగవతం. అందమైన గుండ్రని చుట్టూ ఉండేటువంటి ఆ నీళ్లు పోయడానికి ఉండేటువంటి అది కల్పవృక్షార్థంలో. ఇలా ప్రతి పదం కూడాను 2 అర్థాలతోటి విలసిల్లుతుంది. సద్విజశ్రేయమై, సద్విజం ద్విజ శబ్దానికి కూడా 2 అర్థాలు, పక్షులు అని, అలాగే బ్రహ్మజ్ఞాన తత్పరుడైనటువంటి బ్రాహ్మణుడు అని. ఇలా రెండింటిలోనూ అన్వయిస్తూ రాయడం అనేటువంటిది కావ్యరచనా శిల్పం, శ్లేష రచనా చమత్కృతి. అది పోతనకి చక్కగా సహజంగా అబ్బినటువంటి విద్య. అందుకని కరుణశ్రీ గారు అన్నారు కదా, సహజ పాండితీ విశారదుండు. ఈ సహజ పాండితీ విశారదుండు అనే మాట చూస్తే ఆటవెల్లి పద్యంలో 2వ పాదంలో చక్కగా అట్టే కూర్చుండిపోతుంది. మన శంకరంబాడి సుందరాచారి గారు ఎలాగైతే తేటగీతలో కూర్చుంటారో, ఆయన పేరుని గురులకు గుర్తిస్తే అలా చక్కగా కూర్చుండిపోయేటువంటి తత్వం.
పుస్తకాలు చదివితే వచ్చేటువంటి రచనా శిల్పం కాదు ఇది. అవతల వారి యొక్క బాధని అర్థం చేసుకోవడం ద్వారా, భగవంతుడితో సంభాషణ చేసేటువంటి కౌశలం ద్వారా అలవడేటువంటి రచన ఈ భాగవత రచనా శిల్పం అంటే. చాలా ఘట్టాలు మనకు ఈ విషయాన్ని సుస్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. అటు ప్రహ్లాదుడి యొక్క ఘట్టంలో కానీ, గజేంద్రుడి యొక్క ఘట్టంలో, వామనావతార ఘట్టంలో, రుక్మిణి కళ్యాణం ఘట్టంలో, శ్రీకృష్ణుడి యొక్క పరమ వైభవాన్ని వర్ణించినటువంటి దశమ స్కందంలోని అనేక సందర్భాల్లో మనం పోతన గారి యొక్క రమణీయమైన కావ్యశిల్పాన్ని చూడొచ్చు. వాచవిగా అక్కడక్కడ కొన్నింటిని, కొన్ని మచ్చుతునకలు, పోతన గారిలో ఏ మచ్చుతునక తీసుకున్నా అది మెచ్చుతునకే అవుతుంది. ఎందుకంటే ఆయన ఆ విధమైనటువంటి రచనా శిల్పం కలిగినటువంటి ఆయన. ప్రహ్లాదుడు, ఏమిటి ప్రహ్లాదుడు అనే మాటకు అర్థం? ప్రకృష్టేన హ్లాదయతీది ప్రహ్లాద అంటారు. బాగా సంతోషాన్ని కలిగించేటువంటి వాడు అని అర్థం. కొడుకంటూ ఉంటే అలాంటి కొడుకు ఉండాలి అని, ఉత్తమమైనటువంటి భావ ప్రసరణకు అభిమాధ్యమంగా కేంద్రంగా ఉండేటువంటి అలాంటి కొడుకు ఉండాలి అని ప్రహ్లాదుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రహ్లాద హిరణ్యకశిపుల యొక్క సంభాషణలో అద్భుతమైనటువంటి అంశాలని మనం చూడొచ్చు. మందార మకరంద మాధుర్యమున తేలు మధు పొంగు పోవునే మదనములకు. హిరణ్యకశిపుడు చెప్తున్నాడు, నీకెందుకు హరి 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 అని అంత గోల? ఆయన అంటాడు, ఇది నాది గోల కాదు, నా గోలే ఇది అంటాడు. నా లక్ష్యమే ఆ పరాత్పరుడైనటువంటి శ్రీహరిని సంస్థితి చేయడం అంటాడు ఆయన. రకరకాలైనటువంటి చర్చోపచర్చలు జరిగే ఓ సందర్భంలో చెప్తున్నాడు ప్రహ్లాదుడు, మందార మకరంద మాధుర్యమున తేలు మధు పొంగు పోవునే మదనములకు. నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనుని తరంగిణులకు. లలిత రసాల పల్లవ ఖాది చొక్కు కోయల చేరుని కుటజములకు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం వరగుని సాంద్ర నిహారములకు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత విశేష పానమత్త చిత్త మేరీతి నితరంగు చెరనేర్చు. వినుత గుణశీల మాటలు వేయునేలా. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్త మేరీతి నితరంగు చెరనేర్చు. వినుత గుణశీల మాటలు వేయునేలా. ఈ శిశపద్యంలో అద్భుతమైనటువంటి శిల్పం ఏంటి అంటే, 4 అంశాలను తీసుకొని చెప్పడం. నలుగురు 4 మాటలు అంటున్నారని మన తెలుగు వాళ్ళలో ఏ విధంగా ఒక జాతీయం స్థిరపడి ఉందో 4 మాటలు చెప్పడం ఈ శిశపద్యంలో చక్కగా భద్రపరిచాడు సీసాలో. మనం ఎప్పుడు నువ్వు చూడు సా నేను చూశాను అని ఆ సీసా గురించి ఎవరు చెప్పుకున్నా సరే ఆ ఆనందం అదే విధంగా ఉంటుంది. మందార పువ్వులో ఉండేటువంటి మకరందాన్ని గ్రోలడానికి ఇష్టపడినటువంటి తుమ్మెద ఉమ్మెత్త పువ్వు దగ్గరికి వెళ్తుందా? అత్యంత పవిత్రమైన స్వచ్ఛమైన ఆకాశ గంగలో ఓలలాడేటువంటి రాజహంస చిన్న చిన్న కుంటల దగ్గరకు వెళ్తుందా? ఎలాంటి పోలికలు చూడండి. లోక సహజమైనటువంటి పోలికలు, పాఠకుల్ని బెదరగొట్టే పోలికలు కాదు, లోకంలో సహజంగా ఉన్నటువంటి పోలికలను తీసుకొచ్చి చెప్తూ ఉన్నాడు. ప్రతి చోట కూడాను సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పోతన తన భాగవతంలో కావ్యస్వరూపంగా వాటిని అందించాడు.
అలాగే అన్ని విషయాల్లో కూడాను మనం అదే రకమైనటువంటి ఆయన భావాన్ని చూడొచ్చు. శ్రీహరి యొక్క పాద పద్మాల వద్ద ఉండేటువంటి తుమ్మెద ఇతరమైనటువంటి విషయాలను గురించి ఆలోచన చేస్తుందా అని అంటాడు. లోక సహజమైన అంశాలను చక్కగా కూర్చడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఎక్కడున్నాడు ఆ శ్రీ మహావిష్ణువు అని హిరణ్యకశిపుడు అడిగినటువంటి ప్రశ్నకి ఇక్కడున్నాడా అక్కడున్నాడా ఎక్కడున్నాడు చెప్పు అంటే, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన నందందే గలడు దానవాగ్రణి వింటే. చాలా గౌరవంగా మాట్లాడాడు తండ్రి విషయంలో. దానవాగ్రణి అన్నాడండి. రాక్షసుల్లో అగ్రస్థానంలో ఉండేటువంటి వాడా అని, ముందంజలో ఉండేటువంటి వాడా అని ఎంతో గౌరవం ఉంది ఆయనకి. సరే, అన్ని చోట్ల ఉన్నాడు ఆయన శ్రీహరి. ఈ అన్ని చోట్ల ఉన్నాడు అనే దాన్ని వేవేష్టి వ్యాప్నోతీతి విష్ణు అని చెప్పిన అంశాన్ని అచ్చ తెలుగు మాటల్లో చెప్పాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు. వ్యాప్నోతీతి విష్ణు, అంతటా వ్యాపించే స్వభావం కలిగి ఉండటం విష్ణుతత్వం. మరి ఆ అంశాన్ని ఇంత చక్కగా కూర్చడం కావ్యశిల్పం కదా. కమనీయమైనటువంటి భావాన్ని రమణీయమైన పదాలతో అందంగా అందించడం కావ్యతత్వం కదా. ఎంత అందంగా కూర్చాడు. పోతన పద్యాలను రాయడమే కాదు, గద్యాలను రాయడంలో కూడా సిద్ధహస్తుడైనటువంటి ఆయన. తెలుగు కావ్య సంప్రదాయం పద్య గద్యోభమయమైనటువంటి చంపు తత్వంతో ఉంటుంది. ఆ గద్య తత్వాన్ని కూడా చక్కగా వంట వంటించుకున్నటువంటి ఆయన, భగవదనుగ్రహితంగా పొందినటువంటి ఆయన, నరసింహస్వామి యొక్క ఆవిర్భావాన్ని గురించి చెప్పినటువంటి ఆ గద్య, పోతనకున్నటువంటి విశేషమైనటువంటి భావ రచన చమత్కృతికి, శబ్దాలంకార నైపుణ్యానికి, అర్థాలంకార గాంభీర్యానికి ఆ గద్య చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. ఎక్కడున్నాడు చూపించు అని హిరణ్యకశిపుడు అడిగినప్పుడు ఆ పద్యం చెప్పిన తరువాత ఆ స్వామి ఆవిర్భవించినటువంటి విధానం, ఇట్లు దానవేంద్రుండు పరికృష్యమాణ వైరుండును వైరానుబంధ జాత్వల్యమాన రోషానలుండును రోషానల జంగన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుడును తామస గుణ సంక్రమ్యమాన స్థైర్యుండునై విశ్రంభమున హుంకరించి బాలును ధిక్కరించి హరినిందు చూపమని కనక మణిమయ కంకణ క్రైంకార శబ్దపూర్వకముగా దిక్తంతి దంత వేదన పాటవ ప్రశస్తంబు హస్తమున సభా మండప స్తంభము రేసిన రేటు తోడన దశ దిశలను మిడుంబులు చదరంచటిని పెడిలిపడి బంబజ్యమానంబగనం మహాస్తంభము వలన ప్రళయ వేళ సంభూత సప్త స్కంద బంధుల సమీరణ సంఘటిత ఘోర జోగుష్యమాన మహాబలాహక వర్గ నిత్యత నిబిడ నిష్ఠుల దుస్సహ నిర్ఘాత సంగ నిఘోష నికాశంబులై చట చట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జన్యన్యమానంబులై ఎగసి ఆకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు చేసి నిండిన పట్టు సానక దోదూయమాన హృదయంబులై పరవశంబులై పితామహ మహేంద్ర వరుణ వాయుసికి ప్రముఖ చరాచర జంతుజాలంబుల తోట బ్రహ్మాండ కటాహము పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగల బాసుల చక్ర చాప హల పులిసాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తరుడును చరణ సంక్రమణ గణ విరమిత విశ్వంభరాకార దౌడే దిక్కుంబి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుడును దుగ్ధ జలజాత సుండాదన్న మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగనుడును ఘన ఘనాయమాన మణికింకినీ గణ ముఖైత మేకనామలయవరైత పీతాంబర శోభిత కతి ప్రదేశుడును నిర్జర నిన్నగా వర్తవత్తుల కమలాకర గంభీర నాభి వివరుడును కల్పాంతకాల సకల భూన గ్రసనుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానువాక సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజబట ధైర్యల అధికార విత్రాయమాన రక్షోరాజ వక్షోవాగ విశంకట క్షేత్ర విలేకల చుంచులాంగులాయమాన ప్రతాప జ్వలన జ్వాలాయమాన
శరణాగత నయన చకోర వజ్రాయుధ ప్రతిమాన భసమాన నిశాత నకరుండును శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీత శృంగ సాగర వీరసాగర సన్నిభ వేలాయమానుండును మాలికా విరాజమాన నిర్గళానేక రథ భుజాడ్గడుండును మంజు మంజీర మణిపుంజరంజిత మంజుల హార కీవుర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివలీయుత శిఖరి శిఖరావ పరిణత బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదవ పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచరిత తరుండును శరత్కాల మేఘచాల మధ్య దగద్దగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును శరత్కాల మేఘజాల మధ్య దగద్దగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భువన వ్యసన విలసన విజృంభమాన సప్త జిహ్వాతులిత తరల తరాయమాన విభ్రాజమాన జిహ్వుండును మేరుమందర మహాగుహాంతరాల విస్తార విపుల వక్తన నాసికా వివరుండును నాసికా వివర నిస్వర నివిడ నిశ్వాస నికర సంఘటన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన గద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాబీల విస్ఫులింగ వితాన వరుద్యమాన తారకాగ్రహ మండలుండును శక్ర చాప సురుచిరోదగ్ర మహాభ్రూలత బంధ బంధుల భయంకర వదనుండును ఘనతర ఘన శైల గండ తైల్య కమనీయ గండ భాగుండును సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాప్రంక శంతంతన్యమాన పడుతర సటాచారుండును సటాచార సంచాలన సంజాతవాత డోలాయమాన వైమానిక విమానుడును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును మంత్రదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సౌత్పత్యమాన వియన్మండల సుధారాశి కల్లోల భాసురాకార శీకర కేసరుండును పర్వాకర్వ శిశిర కిరణ మయూక గౌర తనూరుండును నిజ గజ్జా నినాద నిర్దలిత కుముద సుప్రతీక వామ నైరావణ ప్రముఖ దిగివరాజ కర్ణ కోటరుండును దేహ ప్రభాపటల నిర్మజ్యమాన పరిబంధి యాతుదాన నికురంభ బహిరంగ జగీయమాన హృదయుండును దేహ ప్రభాపటల నిర్మజ్యమాన పరిబంధి యాతుదాన నికురంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకసు పురంజన భంజన నిమిత్తాంతరంగా బహిరంగ జగీయమాన కరుణా వీరరస సంయుతుండును మహాప్రభావుండునైన శ్రీ నృసింహదేవుండా విభజించిన ఇది పోతన మహాకవి యొక్క గద్య రచన. గద్యంలో కవిత్వం అంటే ఇలా ఉంటుంది. గద్యం కవీనాం నికషం వదంతి అన్నారు. అందుకని పద్యాన్ని నడిపినా గద్యాన్ని నడిపినా అనితర సాధ్యమైనటువంటి తన మార్గం ఆయనకుంది పోతనకి. ఈ మొత్తం గద్యని విశ్లేషించుకుంటే మళ్ళీ ఒక గంట పడుతుంది. మొత్తం పిండీకృతంగా ఏముందయ్యా అంటే అహంకారం రోషం కారణంగా కళ్ళు మూసుకుపోయినటువంటి హిరణ్యకశిపుడు ఒక స్తంభం మీద వ్రేటు వేస్తే ఆ స్తంభంలో నుంచి దగద్దగాయమానమైన ధావళ్య దేదీప్య కాంతులతో శ్రీహరి నృసింహ రూపంలో అవతరించాడు అని ఆ మహాకవి చక్కగా మనకి అందించాడు. ఇలాంటి గద్య శిల్పం పద్య శిల్పం ఎంతో చక్కగా వనగూడింది కాబట్టి ఆయన మహాకవిగా నిలిచాడు. ఇలాంటి కావ్య శిల్పం పద్య శిల్పం పైన చక్కటి పరిశోధనా గ్రంథాలను చేయించినటువంటి మాన్యులు విస్తార్ శంకరరావు గారు కూడా సభలో ఉన్నారు. అలాంటి పెద్దల ముందు మాట్లాడడం అంటే ఓ రకంగా శిక్షణ లాంటిదే మాలాంటి తరానికి. ఇంకా ఈ ప్రహ్లాదుని యొక్క ఘట్టంలో ఉన్నటువంటి అనుపమానమైనటువంటి అంశాలు బాగా ప్రసిద్ధమైనటువంటి పద్యమే. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా సురరక్షకుని చూచు చూక్కులు చూక్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి. కమలాక్షు నర్చించు కరములు కరములు ఒకే రకమైనటువంటి శబ్దాల ప్రయోగం, కానీ తాత్పర్యం గురించి ఆలోచించేటప్పుడు అర్థభేదం ఉంటుంది.
ఆ చేతులే చేతులు, ఆ కమలాక్షుని అర్చించేటువంటి చేతులే చేతులు, ఆ శ్రీహరిని వర్ణించేటువంటి నాలుకే నాలుక, మిగతావి నాలుకలు కావు అని తాత్పర్యార్థం చక్కగా వచ్చే విధంగా. అంటే ఒక్కటే ఇందులో ఉన్నటువంటి అంశం, నీ శరీర అవయవాలు ఆ అవయవ తత్వాన్ని పొంది సార్థక్యాన్ని పొందాలి అంటే వాటిని ఆ పరమాత్మ వైపుకు మరల్చు. ఆ భగవంతుని సేవలో నీ శరీర అవయవాలను ఉంచినప్పుడు అవి సార్థక్యాన్ని పొందుతాయి. శరీరం అనే మాటకే శీర్యతే ఇది శరీర అంటారు. క్రమక్రమంగా క్షీణించేటువంటి లక్షణం కలిగినటువంటిది. ఎప్పుడైతే ఈ శరీర అవయవాన్ని భగవంతుడి యొక్క సేవలో ఉంచుతావో అప్పుడు అవి సార్థక్యాన్ని పొంది శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందేందుకు ఆలంబనలుగా ఉంటాయి. అలాగే ఇలాంటి శిల్పం అంటే సీసపద్యాలను రచించేటువంటి శిల్పం, కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రంగు వక్త్రమే ఢమఢమధ్వనితో దక్కగాక హరిపూజనము లేని హస్తంగు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుట్యజాల రంధ్రములుగాక. ఎక్కడి పోలికలండి! ఇందాకేమో ఆయన్ని వర్ణించేటువంటి నాలుకే నాలుక అని చెప్పి, ఆయన్ని పూజించేటువంటి చేతులే చేతులు అని చెప్పిన తర్వాత ఒకవేళ అలా చెయ్యలేదు అవి ఏమవుతాయి అనే ప్రశ్న మనకు వస్తుంది కదా. దానికి ఈ పద్యంలో సమాధానం చెప్తారు. ఒక చక్కటి సంభాషణాత్మకంగా నడుస్తుంది. ఆ శ్రీహరిని సేవించినటువంటి శరీరం ఏంటయ్యా అంటే గాలి నింపినటువంటి తోలు తిత్తి అన్నాడు. ఒక బుడగలో గాలి బాగా నింపితే ఎలా అయితే ఊరక ఉన్నట్టు కనిపిస్తుందో ఆ శ్రీహరి ఉపాసన చెయ్యనటువంటి శరీరం అనేటువంటిది తోలు తిత్తి లాంటిది అన్నాడు. ఆ వైకుంఠుణ్ణి పొగనటువంటి కంఠం ఏంటయ్యా అంటే ఢమఢమ అని వాయించేటువంటి డక్కే అన్నాడు. మరి చేతులు ఏమవుతాయ్యా శ్రీహరిని పూజించకపోతే అంటే తరుశాఖ నిర్మిత దర్విగాక. ఇప్పుడంటే గరిటెలు స్టీల్వి ఇవి వచ్చాయి, కానీ మనం పొయ్యితోటి చాలా చక్కతోటి చక్కగా చేస్తారు కదా గరిటెలు, అందుకని తరుశాఖ నిర్మిత దర్విగాక అని అన్నాడు. అలా చక్కనైనటువంటి పోలికలను తీసుకొని, ఎందుకు ఈ పోలికలు అలంకారాలు, కావ్యంలో అలంకారాలు ఎందుకు అంటే బాగా అర్థమయ్యేలాగా చెప్పడం కోసం అలంకారాలు, పోలికలు. మరి ఏమవుతుందంటే నీకు ఎలా చెప్పాలి? ఏదైనా ఒక పోలిక తీసుకొచ్చి చెబితే మనకి ఎవరైనా తెలియని వ్యక్తిని ఇంకొకరికి పరిచయం చేస్తున్నాం, ఎలా ఉంటాడు ఆ మనిషి అంటే మన సుబ్బారావు ఉన్నాడు కదా, ఆయన గొంతు ఎలా ఉంది అంటే మన జేకే రెడ్డి గారు పద్యం పాడితే ఎలా ఉంటుంది గొంతు, అంత మధురమైన గొంతు. అప్పుడు మనకి ఆ కొత్త వ్యక్తి యొక్క కంఠం ఎలా ఉంటుందో తెలుస్తుంది, పోల్చకపోతే ఎలా తెలుస్తుంది? అందుకే పోతన గారు చక్కనైనటువంటి పోలికలతోటి గహనమైన గాఢమైన గూఢమైన వేదాంత తత్వాలను కూడా అరటి పండు ఒలిచిపెట్టినట్లుగా మన తెలుగు వాళ్ళ కోసం ఆయన అందించాడు. ఇది ప్రహ్లాదుడి యొక్క ఘట్టంలో ఉంటే, గజేంద్ర మోక్ష ఘట్టంలో ఉన్నటువంటి అనుపమానమైనటువంటి కావ్యశిల్ప లక్ష్యప్రాయాలైనటువంటి అంశాలు. ఆ గజరాజు రకరకాలైనటువంటి పాటలన్నీ కూడాను పొందింది. మొత్తానికి ఆ మకరి ఏనుగు చేత చిక్కింది, పోరాడింది. ఎన్నేండ్లు పోరాడగలదో అన్నేండ్లు పోరాడింది. అప్పుడు పశ్చాత్తాపం వచ్చింది, అనుకుంటుంది నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలము సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాదుండనై మత్తానాభ పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండలేకి నీరాశమిటేల వచ్చితి భయం వెట్లు కదే ఈశ్వరా. అనేక ఏనుగుల గుంపులు దశలక్ష కోటి కరణీనాథుడిగా ఉన్నటువంటి నన్ను సేవిస్తూ ఉంటే
అసలు నా నుంచి స్రవించేటువంటి మదజలం కారణంగా చందనపు చెట్లు ఆ చెట్లకి తీగలు అల్లుకొని ఎంతో చక్కగా అందంగా ఆనందంగా ఉంటే నేను అక్కడ అది వదిలిపెట్టి నీరాశకి ఇటేల వచ్చితి, ఎక్కడెక్కడో నీళ్లున్నాయని ఇక్కడికి ఎందుకు వచ్చాను రా బాబు అని అప్పుడు తన గురించి తన ఆ పశ్చాత్తాపాన్ని పొందడం మొదలైంది. దాంట్లో ఇది ఎలాంటి కావ్య శిల్పం అంటే రచనాగతమైన శిల్పంతో పాటుగా సార్వజనీనము అనేటువంటి మరొక శిల్పం ఇందులో ఉంది. అంటే సార్వకాలికము సార్వజనీనము ఏ కాలంలోనైనా ఏ జనులైనా అన్వయించుకునే విధంగా పోతన గారు చక్కగా సూత్రీకరించారు. ఇక్కడ ఏదో కొత్త ఉద్యోగం, 1 లక్ష రూపాయలు ఎక్కువ వస్తాయి, దూరపు కొండలు నునుపు కదా, అక్కడికి వెళ్ళారు. అక్కడ పలికే నాదుడు లేవు. ఎందుకు వచ్చాను రా బాబోయ్, చెన్నైలో అంత బాగా ఉండగా నాకెందుకు వచ్చిందిరా ఈ ఢిల్లీకి వచ్చి ఈ గల్లీలో నాతో ఎవడూ పలకకుండా నాకెందుకు రా బాబోయ్ ఈ బాధ అని బాధరా బందీలు పొందుతూ ఉంటారు కదా. అంటే 1 రూపాయి తక్కువ వచ్చినా ఆనందం ఎక్కడ ఉంటుందో మనం అక్కడ ఉండాలి అనేటువంటి భావగతమైన విషయాన్ని కావ్య శిల్పం రూపంలో పోతన గారు అందించారు. చాలా అంశాలు ఆయా ఘట్టాలలో ప్రతీకాత్మకంగా చెప్పినవి. గజేంద్రుడు అంటే గజేంద్రుడు కాదు, మనం అన్వయించుకోదగినటువంటిది. ప్రహ్లాదుడు మనం అన్వయించుకోదగినటువంటి, అలా ప్రతీకాత్మకంగా చెప్పడం కూడాను కావ్యశిల్పం. ఆ కావ్యశిల్పాన్ని చక్కగా పునికి పుచ్చుకున్నటువంటి ఆయన. సరే, ఆ పరమాత్ముని ఎక్కడున్నాడని, ఏ పరమాత్ముని నేను స్తుతించాలి అంటే చెప్పాడు. యవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభవునీశ్వరునే శరణు వేడెదన్. లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన తుది అలోకం పైన పెంజీకటి కవ్వలన్ ఎవ్వడు నేకాకృతి వెలుగు నతనినే సేవింతు అన్నాడు. ఎంత ప్రార్థించినా కనిపించడం లేదు. ఎక్కడున్నాడు అని చూస్తున్నాడు. ఒక్కోసారి అనిపించింది ఆయనకి, కలడందురు దీనులయడా కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడు అని ఆయన ఏంటి సందేహం వచ్చింది. ఏంటి ఆయన పరమాత్మ రావటం లేదే అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ప్రార్థనని విన్నటువంటి ఆ శ్రీహరి ఎలాంటి సన్నివేశం అంటే, ఇక్కడ ఈయనేమో మొత్తం నేను ఇంకా డీలా పడిపోయాను, లావొక్కింతయు లేదు ధైర్యము విలోలం వయ్యే ప్రాణములుంఠాల్దప్పెను మూర్ఛ వచ్చే తనుగుండస్యన్ శ్రమం వయ్యడి నీవే తప్పని తప్పరం బెరుగా మన్నింపందగుందీను రామే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. ఓ నేనేదో బడాయిపోయాను, ఈ ఏనుగే కదా, ఈ ఏనుగు నా చేతుల్లో పీనుగైపోతుంది అని నేను బడాయిపోయాను, కానీ చివరికి నేను పీనుగయ్యేటట్టున్నాను. నాయనా నా వల్ల కాదు ఓ మహాప్రభువు అంటూ ఆయనకి మొరబెట్టుకున్నాడు. లా ఒక్కింతయు లేదు, నా బలమంతా కూడాను పోయింది. అలా దీనంగా ఆయన పిలిస్తే ఆ శ్రీహరి ఎక్కడున్నాడటండి? అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధం దాపల మందారవనాంతరాముద సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన్న కుయ్యాలించి సంరంభి. ఆ వైకుంఠపురంలో అత్యద్భుతమైనటువంటి అంతఃపురంలో ఆ పక్కన ఒక దివ్యమైనటువంటి సౌధం ఉందట, భవనం ఉందట. ఆ భవనానికి ఆవల మందార వనం ఉందట. ఆ మందార వనంలో అమృత సరస్సు ఉన్నదట. ఆ పక్కన అద్భుతంగా
చంద్రకాంత శిలలు ఉన్నటువంటి ఒక పాన్పు ఉంటే ఆ పాన్పు పైన చక్కటి పద్మాలన్నీ ఉన్నాయట. అలాంటి సన్నివేశంలో అమ్మవారితో ఆయన ఉన్నాడు. ఆ సన్నివేశంలో ఆ సందర్భంలో ఈయన మొర. మనమైతే అందరం ఫ్లైట్ మోడ్ లో పెట్టుకుంటాం, మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదురా బాబు అని చెప్పేసి. కానీ అలాంటి సందర్భంలో తన అంతరంగ తరంగాలలో డోలాయమానంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో కూడా ఆయన తన భక్తుడి యొక్క ఆర్తిని విన్నాడు. ప్రారంభంలో చెప్పినటువంటి శ్రీ కైవల్య పదంబు చేరుటకై చింతించదని లోక రక్షైకారంభకు, లోక రక్షణ ఆయన ఇష్టం. భక్త పాలన కళా సంరంభకం, భక్తులను రక్షించడం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇదిగోండి ఈ ఘట్టం దానికి సమాధానం. అది ప్రశ్నపూర్వకంగా ఉన్నటువంటి దళం అయితే ఆ దళానికి, ఆ పదానికి, ఆ పద ప్రయోగానికి ఇక్కడ సమాధానం దొరుకుతుంది. ఆ సందర్భంలో ప్రసిద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి పద్యాలు ఉన్నాయి. సిరికింజప్పడు శంఖ చక్ర యుగము చేదోడి సంధింపడే పరివారము చీరడు అభ్రగవతి మన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిరిల్లము చక్కనొత్తడు వివాద ప్రవృత్తిత శ్రీకు చోపరిచేలాంచలమైన వీరడు గజ ప్రాణావనోత్సాహి అని. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అమ్మవారికి చెప్పే వెళ్తాడు ఆయన. లక్ష్మీ అమ్మవారికి చెప్పే వెళ్తాడు. ఎందుకంటే ఆవిడ అదృష్ట దేవ తప్ప ముందు ఈయన వెళ్తున్నా నడిపించాల్సినటువంటి సంపదంతా ఆ తల్లి దగ్గరే ఉంది. చమత్కారానికి చెప్తూ ఉంటారు, లక్ష్మి ఎలా అదృష్ట దేవత అంటే లక్ సి మీ, లక్ ఓ అదృష్టమా, సి చూడు, మీ నన్ను. ఆ లక్కు సిమి లక్ష్మి 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 కలిపితే లక్ష్మి అవుతుంది. అందుకే ఆవిడ అదృష్ట దేవత. ఆ అదృష్ట దేవతకు కూడా చెప్పలేదు. కథన రంగానికి వెళ్ళాలన్నా, కమలవాసినితో విహరించాలన్నా గరుత్మంతుడు వాహనం, ఆయనకు చెప్పలేదు. యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు, ఆయుధాలను పట్టుకోలేదు, ఎవరిని పిలవలేదు. అంత ఆతురతతో తన భక్తుణ్ణి రక్షించడానికి కదిలినటువంటి కళ్యాణ కళామూర్తి ఆ శ్రీమన్నారాయణుడు అని కళ్ళకు కట్టినట్లుగా పోతన గారు మనకి ఈ పద్యం ద్వారా అందించారు. అలాగే ఇంకా అనేక పద్యాలలో మనం గమనించినట్లయితే పోతన యొక్క కావ్య శిల్పం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. గజేంద్రుని రక్షించడానికి ఆయన కదలి వస్తూ ఉన్నప్పుడు అమ్మ లక్ష్మీ అమ్మవారు ఎక్కడికి వెళ్తున్నాడు అబ్బాయి, నాకు చెప్పకుండా వెళ్ళడే, ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాడు అని అడుగుదామని కాస్త ముందుకు అడుగు వేస్తుంది. మళ్ళీ చెప్తాడో చెప్పడో ఎందుకని ఆగుతుంది, ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఇలా అడుగు ముందుకు వేస్తూ మళ్ళీ అడుగు వెనక్కి వేస్తుంది. ఈ అడుగుల తడబడులు ఏ విధంగా ఉంటాయో అలా శబ్దాలంకార భూషితంగా డకారాలను ప్రయోగిస్తూ పోతన గారు రాసినటువంటి పద్యం. చిన్న కందం, మన భాషలో చెప్పాలనుకుంటే బుజ్జి బుడంకాయ, కానీ ఆ బుజ్జి బుడంకాయను కూడా అద్భుతమైనటువంటి కావ్య రసం నింపి అందించాడు. అడిగెదనని కడువడిజను నడిగిన తన మగుడ నుడుగుడని నడయుడుగు విడవిడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు చెడిమ నడుగిడు నెడలన్. ఆ తత్తర పాటను వర్ణించాలి కాబట్టి ఆ శబ్దాలను ఆ విధంగా ప్రయోగించాడు. భావానికి అదే విధంగా శబ్దానికి అవినాభావ సంబంధం ఉంటుంది. అది చూడగలిగితే అది కవి హృదయం. లోకంలో ఉసుళ్ళు లేవు, ఉసుళ్ళు ఉన్నాయి కదండి మనకి. ఏమన్నా వర్షం వచ్చినప్పుడు ఇట్లా వస్తూ ఉంటాయి కదా, ఉసుళ్ళు అని పిలుస్తూ ఉంటారు, రెక్కల పురుగులు. దానికి ఏకవచనం భాషలో లేదు, ఉసురు అని లేదు. ఉసురు అనేది మరొక మాట ఉంది, ప్రాణం అనే అర్థంలో. అది కాదు, ఈ ఉసుళ్ళకి ఏకవచనం ఉసురు లేదు. ఎందుకు లేదయ్య అంటే అది ఒంటరిగా ఎప్పుడు తిరగదు. తిరగనప్పుడు వ్యవహర్త దాన్ని వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు, లేనప్పుడు అనవసరంగా భాషలో ఉండదు. అందుకే భావానికి భాషకి చక్కని అవిభాజ్యమైనటువంటి బంధం ఉంటుంది. ఆ అవిభాజ్యమైనటువంటి బంధాన్ని మనం పోతన గారి యొక్క కవిత్వంలో అడుగడుగునా చూడొచ్చు. ఇంకా వామనావతార ఘట్టంలో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి పద్యాలు ఉన్నాయి. ఇంతింతై వటుడింతై అన్నటువంటి పద్యం కానీ, అలాగే రవిబింబం ఉపమింప పాత్రమగు చత్రం భై శిరోరత్నం భై అనేటువంటి పద్యం పోతన గారి యొక్క కల్పనకి, ఆయన చమత్కృతికి చక్కటి ఉదాహరణలుగా ఉండేటువంటి పద్యాలు. ఆబాల గోపాలాన్ని అలరించేటువంటి తత్వం కృష్ణతత్వం కదా. ఆ కృష్ణతత్వాన్ని చెప్పే సందర్భంలో ఆయన యొక్క అనితర సాధ్యమైన ప్రయోగ నిర్మాణ చాతురిని మనం గమనించవచ్చు.
నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చలెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడి మొమువాడొకడు చెల్వల మానధనంబు తెచ్చెనో మలియలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. ఎంతటి అలతి అయినటువంటి పదాలండి. కొన్ని సందర్భాల్లో ఆయన సుదీర్ఘమైనటువంటి సంస్కృత సమాసాన్ని గుప్పిస్తాడు, మరికొన్ని సందర్భాల్లో అలతి అలతి తెలుగు పదాలని చేరుస్తాడు. అందుకే ఆయన ప్రారంభంలో చెప్తాడు, కొందరికి తెలుగు గుణములు, కొందరికి సంస్కృతము గుణములు, రెండు కొందరికి గుణములకు నేనందరం మెప్పింత కృతులను అయ్యేయడలను. ఈ పద్ధతి సంస్కృతాంధ్ర భాషలు రెండింటినీ సమపాకంగా చక్కగా పోతపోసి అందించేటువంటి పద్ధతి మన కావ్య సంప్రదాయంలో ఉంది. అందుకనే పోతన కూడా సంస్కృత తెలుగు భాషల్ని చక్కగా ఆయన సమ్మిశ్రితం చేసి అద్భుతమైనటువంటి భాగవత కావ్యాన్ని మనకి అనుగ్రహించాడు. సమయం లేదు, ఆలస్యమైపోతుంది అని ఇవాళ మనం అనుకోవడం కాదు. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రులతో చందుల్ని ఆరగించడానికి వెళ్ళేటువంటి సమయంలో ఎండం రగ్గితి రాకటం బడితి రింకేలా విలంబింపగ రెండో బాలపులారా చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరుద్రామి అని చెప్తాడు తన మిత్రులతోటి. ఎండలో అలసిపోయారు, సవాసగాళ్ళారా, స్నేహితుల్లారా, రండి అందరం కలిసి కూర్చొని తిందాం అని చెప్తాడు. శ్రీకృష్ణుడు అక్కడ వెన దొంగతనం చేశాడు, ఇక్కడ పాలు దొంగతనం చేశాడు, ఇవన్నీ చెప్తారు. కానీ ఏనాడు ఆయన ఒక్కడు కలిసి తినలేదు. ఏకస్వాదు నగుంజీత, ఒక్కడే రుచికరమైనటువంటి పదార్థాన్ని తినకూడదు, అది భారతీయ సంప్రదాయం. అందుకని తన మిత్రులను అందరినీ కూడా పిలిచి, చాలా అలసిపోయారు, కాస్తంత వచ్చి ఇక్కడ అందరం కలిసి తిందాం రండి. అరే మనం చక్కగా పోషిస్తున్నటువంటి పశువులు ఎక్కడికి వెళ్తాయనా, ఇదో చక్కగా ఇక్కడ ఈ సరస్సు దగ్గర ఉన్నాయి, మేత మేస్తూ ఉన్నాయి, మనం కూడా కాసింత ఆ చల్లి తిని మన యొక్క ఆకలిని పోగొట్టుకుందాం రండి సుమా అంటూ స్నేహ తత్వ మధుర సౌరభాలను కూడాను గుప్పించినటువంటి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ. మరి అక్కడ ఎలా సమయం అయిపోయిందో ఇక్కడ కూడా దాదాపు సమయం చివరికి చేరుకున్నాం. కాబట్టి ఈ మహాకవి శేఖరుడైనటువంటి పోతన కావ్యశిల్పం నాణ్యతో గమ్యం, అనితర సాధ్యమైనటువంటి రచనా శిల్పం. నండూరు రామకృష్ణమాచార్యులు గారు అంటారు, విషయ సంకలనము విజ్ఞానమా కాదు, ఇటుక ఆము వేరు ఇల్లు వేరు. విషయం అది ఇది ప్రోది చేస్తే కావ్యం అయిపోదు. ఇటుక ఇటుక పేరిస్తే ఇల్లు అయిపోతుందా? కాదు కదా. దాని మధ్య చక్కటి ఇసుక, సున్నం, సిమెంటు ఈ మిశ్రమం కావాలి. అలాగే పదానికి పదానికి మధ్య భావ గాఢత కుదిరినప్పుడు అది చక్కటి పద్యంగా తయారవుతుంది. గురులగులు గుర్తు పెట్టుకుంటే వచ్చేవి కాదు పద్యాలు. అలాంటివి గణబద్ధాలే కానీ గుణబద్ధాలు కాదు. పోతన భాగవతంలోని పద్యాలు గుణబద్ధాలు. అనేక ఛందస్సులను ఆయన ప్రయోగించాడు. అది ఛందశిల్పం అనేటువంటి అంశంలో వస్తుంది. ఎన్ని ఛందస్సులు ఉన్నాయా అంటే ఛందశాస్త్రం చెప్తుంది 13,42,17,726 ఛందస్సులు ఉన్నాయంట. అన్ని ఛందస్సుల యొక్క పరమ లక్ష్యం ఏంటి అంటే శ్రవణ సుభగత్వమైనటువంటి లయను చేకూర్చడం. ఆ లయ తత్వాన్ని పట్టుకున్నాడు పోతన. అందుకే ఆయన యతీశ్వరుడు కూడా. యతిని చక్కగా నడపడంలోనూ యతీశ్వరుడు, అలాగే ఈ భౌతికమైన లౌకికమైన సంపదల పట్ల అనురాగం లేనటువంటి యతీశ్వరుడు కూడా. అంచేత ఆ యతీశ్వరుడికి నమస్కరిస్తూ ఈ గంట సమయంలో ఏతావత 4 విషయాలు మీ ముందు ఉంచగలిగాను అంటే
అవి మా గురువుల యొక్క అనుగ్రహ ఫలితంగా చెప్పినటువంటి మాటలే తప్ప నావి కావు. ఎక్కడైనా బాగుంది అనిపిస్తే అది మా గురువులకు దక్కుతుంది. ఎక్కడన్నా నేను మార్చుకోవాల్సినవి తప్పనిసరిగా ఉంటాయి, అవి నాకు సంబంధించినవి అని తెలియచేస్తూ ఈ గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి, ఇందాక చెప్పినట్లుగా తెలుగు రాష్ట్రాలకు ఆవల ఉన్నా మీరు ఆ వలన ఈ వలన కాదు, వచ్చిన వారిని మీ వలలో వేసుకోగలిగినటువంటి వాళ్ళు. కాబట్టి ఎంతో ఓపికతో విన్నటువంటి మీ శ్రవణ సంస్కారానికి తెలిసిన పద్యాలే, కానీ అందులో ఏ కొత్త భావం ఉంటుందా అనేటువంటి శ్రద్ధతోటి విన్నటువంటి మీ శ్రవణ సంస్కారానికి నమస్సులు తెలియచేస్తూ, శ్రీ శారదాదేవి చరణమంజీరమం చూసి సీతాలకు మనోజ్ఞ నిలయమైన ఈ చెన్నపురిలో సాష్టాంగ నమస్కారం చేయదగిన సరస్వతి పుత్రులు ప్రతి నెల సభాయే నమః అంటున్న ఈ సభాపీఠంలో, ఈ కృష్ణ హాలులో ఈ పూట నా నోట ఈ మాట పలికించేందుకు చక్కని అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున వందన చందన వందార మకరంద సాహితీ మంజూషులు సమర్పించుకుంటున్నాను. స్వస్తి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.